సునీల్ రావు గారు చాలా రోజుల తర్వాత కలిసింది. చాలా క్వెషన్‌లు అడిగేది ఉంది సునీల్ రావు గారిని. అసలు ఎందుకు బీజేపీ పార్టీలోకి రావాల్సి వచ్చింది? చాలా మంది ఏమంటున్నారంటే కన్నతల్లి లాంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి బీజేపీలోకి వచ్చిందని చెప్పి అంటున్నారు. అన్న మనతో పాటు ఉన్నారు తెలుసుకుందాం. అన్న నమస్తే. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఎందుకు బీజేపీలోకి రావాల్సి వచ్చింది? ఎందుకు కండువ వేసుకోవాల్సి వచ్చింది? ప్రజలందరూ ఎటువైపు ఉన్నారో, హ్మ్. భారతదేశం ఎటువైపు చూస్తుందో నేను అటువైపు చూసిన. హ్మ్. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేనటువంటి పార్టీ, హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఎందుకు చూస్తాము? ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయాలి, హ్మ్. ప్రజల పక్షాన నిలబడాలనే ఆలోచనతోటి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కార్యక్రమాలు చేసిండ్రు. హ్మ్. ఇప్పుడు ప్రజల నుంచి దూరం అవుతున్నారు. కాబట్టి ఆల్టర్నేట్గా ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే మేము పూర్వం కూడా మా రాజకీయ జీవితం మొదటి నాళ్ళలో కూడా ఏబీపీలో పనిచేసినటువంటి బ్యాక్గ్రౌండ్ మాది. హ్మ్. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల పక్షాన నిలబడాలి. ఇంకొకటి కరీంనగర్ నగర అభివృద్ధి బండి సంజయ్ గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు మేము మేయర్గా ఉన్న కాలంలో హ్మ్. చాలా గొప్పగా సహకారం చేసిండ్రు. ఆ హ్మ్. అభివృద్ధి కొనసాగాలంటే కరీంనగర్ నగర ప్రజల అభివృద్ధికి దూరం కావద్దు అనే ఆలోచనతోటి బండి సంజయ్ గారు వెంబడి ఉండి ఈ నగర అభివృద్ధిని ఇంకా కొనసాగించిన ఆలోచనతో మాత్రమే మేము బీజేపీలో చేరడం జరిగింది. ఒకటి సునీల్ రావు గారు ఒకటి బాగా వైరల్ అవుతా ఉంది మీ వీడియో. మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. మీ ఇల్లు ఏదైతే ఉందో ఇదంతా అక్రమంగా సంపాదించి బెదిరించి సునీల్ రావు గారు కట్టిండని చెప్పి అంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? నేను రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి ఉన్నా. హ్మ్. నేను 95లో మొదటిసారి కౌన్సిలర్గా పోటీ చేసిన. హ్మ్. మాది కరీంనగర్‌లో పుట్టి పెరిగినటువంటి ఫ్యామిలీ. హ్మ్. కరీంనగర్‌లో పుట్టినాం, కరీంనగర్‌లో పెరిగినాం. హ్మ్. మాకు ఇల్లు కొత్త కాదు. హ్మ్. మా 100, 50, 60 సంవత్సరాలకి కూడా కరీంనగర్‌లో ఇల్లుంది మాకు. హ్మ్. ఈరోజు ఇల్లు కొత్తగా కట్టుకోలే. హ్మ్. నేను ఇల్లు కట్టుకోవడం నా హక్కు. హ్మ్. నా ప్రాథమిక హక్కు. దానికి ఏదైనా లీగాలిటీ ఉంటది. హ్మ్. మిగతా వారిలాగా అవినీతి కార్యక్రమాలు గాని, అరాచకాలు చేసే శక్తి ఆలోచన గాని, మా బ్యాక్‌గ్రౌండ్ గాని లేదు. ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న ఒక చిన్న ఆరోపణ లేకుండా, చిన్న ఏదైనా కార్యక్రమం లేకుండా బతుకుతున్నటువంటి వ్యక్తులం మేము. హ్మ్. కాబట్టి చిన్న చిన్న వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఏదైనా ఆరోపణలు చేస్తే పట్టించుకోము మేము. అంటే చిన్న ఎన్ చిన్న ఎన్ మీరు చూసే ఉంటారు. ఇక్కడ నే వ స్థానిక వ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. వాళ్ళకి చెప్పినా నేను. ఆయన ఆ! ఆయన దానికి సమాధానం చెప్పేసిన. దాని గురించి మళ్ళీ అవసరం లేదు. హ్మ్. ఆల్రెడీ చెప్పేసిన. ప్రజల ముఖంగానే హ్మ్. సభాముఖంగానే చెప్పినాను ఆరోపణలు. ఎందుకంటే ఈరోజు ఎవరైతే తెలిసి తెలియక ఆరోపణలు చేస్తారో అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతా. హ్మ్. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు నేనెప్పుడు కూడా వ్యక్తిగత ఆరోపణలకు దూరంగా ఉంటాను. వ్యక్తిగత అలిగేషన్ కూడా అభివృద్ధి మీద కాన్సంట్రేట్ చేసే పని చేసేవాళ్ళం. ప్రజల మద్దతుతోటి గత 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటున్నాం. ఓటమి అనేది లేకుండా పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం. ప్రజల దీవెనలతోటి పనిచేసేవాళ్ళం గానీ ఎవరో వ్యక్తిగతంగా ఎవడో ఏదో అన్నాడని చెప్పేసని దాని గురించి ఆలోచించేటువంటి వ్యక్తులం కాదు. మాకు ప్రజల మద్దతు ఉన్నది. ప్రజలకు ఏందో మేము తెలుసు. మాకు ప్రజలేందో మాకు తెలుసు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్నగా తెలిసి తెలవక మాట్లాడే వాళ్ళ గురించి నేను పట్టించుకోను. సో, ఓకే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆల్రెడీ ప్రచారం చేస్తా ఉన్నారు. స్థానిక నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, మీ క్యాండిడేట్ అంజిరెడ్డి గారు. ఇంకో పేరు ఇండిపెండెంట్ నుంచి కూడా ఇనిపిస్తా ఉంది. ఎట్లా ఉంది? ఏమంటా ఉన్నారు? ఒకటేనండి. ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తా ఉన్నారు. హ్మ్. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. హ్మ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వమే దేశానికి రక్ష అనే ఆలోచనతోటి ఉన్నారు. హ్మ్. ఇంకొకటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చిన రాష్ట్రంగా హ్మ్. భారతీయ రాష్ట్ర సమితికి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. హ్మ్. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలోకి ఇచ్చినారు. హ్మ్. తెలంగాణ రావడానికి మద్దతు పలికిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు చూస్తా ఉన్నారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్‌నేటివ్ శక్తిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతా ఉన్నది. ప్రజలకు అన్ని రకాల సమస్యలు తీర్చి ఒక మంచి అవినీతి లేని భారతదేశం ఏదైతే నడుస్తా ఉందో, అలాగే అవినీతి లేని తెలంగాణ కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధ్యయనంలో రాబోతా ఉన్నది. దానికి నిదర్శనం ప్రజలందరూ ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా కూడా మాకు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ముందుకొచ్చి మద్దతు తెలుపుతా ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేము బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తా ఉన్నాం. తప్పకుండా కూడా మేము ఈ అభ్యర్థిని గెలిపిస్తాము. నంజిరెడ్డి గారికి ఎక్కడ వెళ్ళినా కూడా బ్రహ్మాండమైన స్వాగతం లభిస్తా ఉంది. హ్మ్. మొత్తానికైతే అంజిరెడ్డి గారు గెలవబోతున్నారు. 100% ఆ! 100% అంజిరెడ్డి గారి గెలుపు పక్కా. ఎందుకంటే వారు కూడా ఒక వ్యాపారవేత్త, హ్మ్. ఒక సామాజికవేత్త. మెదక్ జిల్లాలో ఉన్నప్పటికి కూడా చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాల్లో అనేక రకాల కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి చేసినటువంటి వ్యక్తి. తప్పకుండా కూడా వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ బండి సంజయ్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చినారు. నిరుద్యోగ యువత కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు. మరి ఎవరైనా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అంజిరెడ్డి గారి గెలుపును ఆపుకునే శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే దానికి కారణం మొన్న ఢిల్లీ రిజల్ట్సే తార్కాణం. ప్రజలందరూ కూడా ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తానన్నది 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో విజయం సాధించింది. హ్మ్. కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు, ఈ వర్గం, ఆ వర్గం అన్ని వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అంజిరెడ్డి గారి గెలుపుని ఎవరు కూడా ఆపలేరు. థాంక్ యూ. రైట్.